దీనికి ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, ఒక సెంటెన్స్ దగ్గర ఆగిపోయాను, దానికి కారణం అని కామెంట్స్ చూశాను. చాలామంది రాశారు. కొంతమంది చెప్పారు ఎక్సైట్మెంట్ అని, ఇంకొంతమంది చెప్పారు గ్రీడ్ అని, ఇంకొందరు చెప్పారు కాన్ఫిడెన్స్ లేకపోవడం అని, ఇంకొంతమంది చెప్పారు డిసిప్లిన్ లేకపోవడం అని. అందరూ చాలా దగ్గరకు వచ్చారు. ఇద్దరు మాత్రమే రైట్ ఆన్సర్ చెప్పారు. బాలగంగాధర్ గారు ఫ్రమ్ ఎంపీవి గ్రూప్ అండ్ రాజ్ ఫ్రమ్ నల్గొండ. ఆన్సర్ చాలా సింపుల్, చాలా ఈజీగా కనిపిస్తుంది. అందుకే ఇన్నాళ్ళు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఆన్సర్ వచ్చేసి పొజిషన్ సైజ్. ఇప్పుడు మీరందరూ ఏమంటారు, అంతేనా అని చెప్పి అనుకుంటారు. ఇది తెలిసిన టాపిక్కే కదా అని అనుకుంటారు. పొజిషన్ సైజ్ గురించి అందరూ తెలుసు అనుకుంటారు. సరే, అయితే పొజిషన్ సైజ్ థియరీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ పొజిషన్ సైజ్ మనతో అండ్ మన బ్రెయిన్తో ఏం చేస్తుందో చాలామందికి తెలియదు. ఆ తేడా అర్థమైన రోజు మన ట్రేడింగ్ అనేది మారిపోతుంది. ఒక చిన్న పిల్లవాడికి స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు అనుకోండి. ఫస్ట్ డేనే తీసుకొని వెళ్ళి వాడిని డీప్ ఎండ్లో వేస్తారా? లేదు, అలా వేయరు. లోతు ఎక్కువగా లేని వాటర్ లెవెల్లో నిలబెడతారు. అక్కడ వాడి కాళ్ళు కింద ఆంతూ ఉంటాయి. అక్కడ భయం అనేది ఉండదు. అక్కడ బ్రెయిన్ చాలా రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది. ఆ స్టేట్లో ఆ పిల్లాడు నేర్చుకుంటాడు, రూల్స్ని ఫాలో అవుతాడు, టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తాడు. అదే వాడిని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా డీప్ ఎండ్లో దింపారనుకోండి, ఏమవుతుంది? నేర్చుకోవడం ఆగిపోతుంది, సర్వైవల్ మొదలవుతుంది. ట్రేడింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే. చిన్న పొజిషన్ సైజ్ తీసుకునేటప్పుడు నువ్వు లోతు ఎక్కువ లేని వాటర్లో ఉన్నట్టు బ్రెయిన్ అనేది సేఫ్గా ఫీల్ అవుతుంది. లాజిక్ పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ని ఫాలో అవుతావు. అదే పెద్ద పొజిషన్ సైజ్ తీసుకున్నప్పుడు నువ్వు డీప్ ఎండ్లో ఉంటావు. బ్రెయిన్ ఒక పని మాత్రమే చేస్తుంది, సర్వైవ్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉంటుంది. సర్వైవల్ కోసం ఆలోచించే బ్రెయిన్ స్ట్రాటజీని ఫాలో అవ్వదు, టార్గెట్స్ని రెస్పెక్ట్ చెయ్యదు, రూల్స్ని పట్టించుకోదు. అది నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది. కానీ ఆ ప్రొటెక్షనే నిన్ను, నీ అకౌంట్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది మార్కెట్లో. పెద్ద పొజిషన్తో నువ్వు ట్రేడ్ తీసుకున్నప్పుడు బ్రెయిన్లో 4 ఎమోషన్స్ ఒకేసారి యాక్టివేట్ అయిపోతాయి. ఒక్కొక్కటి చెప్తాను చూడండి, కొంచెం క్లియర్గా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎమోషన్ పేరు హెజిటేషన్. హెజిటేషన్ అంటే డౌట్. సెటప్ నీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, వచ్చిన సిగ్నల్ వ్యాలిడ్గా ఉంటుంది, అన్నీ అలైన్ అయి ఉంటాయి. కానీ నువ్వు ఎంట్రీ తీసుకో, ఇంకొక క్యాండిల్ చూద్దాం, కన్ఫర్మ్ అవని, వాల్యూమ్ చూద్దాం. ఈరోజు ఎందుకో మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. ఇవి రీజన్స్లా అనిపిస్తాయి, కానీ ఇవి అసలు రీజన్స్ కాదు. ఇది ఫియర్ వల్ల వచ్చిన ఎక్స్క్యూజెస్. ఆ ట్రేడ్ సక్సెస్ అవుతుంది నీ పొజిషన్ లేకుండా. నువ్వు స్క్రీన్ ముందు అలానే కూర్చొని ఉంటావు, ఆ పెరిగిపోయిన క్యాండిల్ని చూస్తూ కూర్చుంటావు. ఆ సైలెన్స్లో ఒక పెయిన్ ఉంటుంది, వర్డ్స్ లేని పెయిన్. ఆలోచించండి. నెక్స్ట్ సెకండ్ ఎమోషన్, దాని నేము మనం స్టాప్ లాస్ పెడతాం కదా, దాన్ని మూవ్ చేయడం. స్టాప్ లాస్ పెడతాం, చాలా లాజికల్గా పెడతాం, మార్కెట్ స్ట్రక్చర్ చూసి పర్ఫెక్ట్ స్టడీతో పెడతాం. అయినా కానీ ప్రైస్ ఎంట్రీ తీసుకున్నాక ఆ స్టాప్ లాస్ వైపు వస్తుంది అనుకోండి, అప్పుడేమవుతుంది? నీ చెయ్యి సైలెంట్గా మౌస్ మీదకి వెళ్తుంది, స్టాప్ లాస్ని ఇంకొంచెం కిందకి మాడిఫై చేస్తుంది. నీకు నువ్వే చెప్పుకుంటావు,
ట్రేడ్లో నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు, అందుకే చేంజ్ చేస్తున్నాను అని నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకుంటావు. ఆ టైంలో హానెస్ట్గా చెప్తున్నాను, ఆ మూమెంట్లో ఆ పని చేసేది, స్టాప్ లాస్ మూవ్ చేసే పని కాన్ఫిడెన్స్ వల్ల కాదు. లాస్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఆ ఒక్క హ్యాబిట్ చాలా స్లోగా, చాలా సైలెంట్గా ఖచ్చితంగా అకౌంట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక మూడో ఎమోషన్, ఇది మంచిగా ఉండే పొజిషన్ని టార్గెట్ వరకు హోల్డ్ చేయకుండా ముందుగానే కట్ చేసేస్తాం. ట్రేడ్ ప్రాఫిట్లోనే ఉంటుంది, ప్రాఫిట్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, టార్గెట్ ఇంకా కొంచెం దూరంలో ఉంటుంది. కానీ ఆ టైంలో లోపల నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది, ఇంక చాలులే, ఒక 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, సరే 3,000 వచ్చింది, మళ్ళీ డౌన్ అయిపోతుందేమో, బుక్ చేసేద్దాం, ఉన్నది కూడా పోతుంది, లేకపోతే బుక్ చేసేద్దాం, ఇదే సేఫ్ అని అనుకుంటాం, ఎగ్జిట్ అయిపోతాం. ట్రేడ్ మీరు స్టడీ చేసిన డైరెక్షన్లోనే వెళ్తుంది, టార్గెట్ హిట్ అవుతుంది మీరు లేకుండా. ఆ అర్జెన్సీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పొజిషన్ సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు ప్రాఫిట్ అనేది చాలా సున్నితంగా, చాలా డెలికేట్గా కనిపిస్తుంది. ఏ క్షణమైనా మాయమైపోవచ్చురా బాబు అనే ఫీలింగ్ని తీసుకొని వస్తుంది. అదే చిన్న పొజిషన్ సైజ్తో ఆ అర్జెన్సీ రాదు. ట్రేడ్ని టార్గెట్ వరకు హోల్డ్ చేస్తావు. ఆ టైంలో నీ ఎడ్జ్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? పెద్ద పొజిషన్ సైజ్ తీసి కొట్టేస్తాం ట్రేడ్ని. ఇక నెక్స్ట్ 4th ఎమోషన్, దాని పేరు లాస్లో ఉండే ట్రేడ్స్ని ఇంకా హోల్డ్ చేస్తూ ఉంటాం. మనం ఎంట్రీ తీసుకున్న ట్రేడ్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది, స్టాప్ లాస్ హిట్ అయ్యింది, అయినా కానీ ఎగ్జిట్ అవ్వం, రివర్స్ అవుతుందిలే, ఇది టెంపరీ, వస్తుందిలే, మన ప్రైస్కి వస్తుందిలే. నిజంగా వస్తుందని నమ్ముతున్నారా? నిజం చెప్పండి. లేదు. నువ్వు ఆశతో నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి అలా అనుకుంటావు అంతే. ఎందుకంటే ఆ లాస్ ఫేస్ చేయడము చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పెయిన్ని అవాయిడ్ చేయడానికి నువ్వు ఒక హోప్ అనే ఒక ఎమోషన్లో హైడ్ అవుతూ ఉంటావు అంతే. తద్వారా ఏమవుతుంది? లాస్ డబల్ అవుతుంది, ఆ తర్వాత ట్రిపుల్ అవుతుంది. ఆ ఒక్క ట్రేడ్ నీ అకౌంట్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఈ 4 ఎమోషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి, ఇవన్నీ వేరే వేరేగా కనిపిస్తాయి, వేరే వేరే సిచ్యువేషన్స్లో అనిపిస్తాయి. కానీ వీటన్నిటికీ కారణం ఒక్కటే, పొజిషన్ సైజ్. నీ నర్వస్ సిస్టమ్ హ్యాండిల్ చేయలేనంత పెద్దగా ఉండడమే దానికి కారణం. ఇప్పుడు నీతో కొంచెం హార్ష్గా ఉండే ఒక నిజం ఒకటి చెప్తాను, వినండి. నువ్వు పెద్ద పొజిషన్ సైజ్ ఎందుకు తీసుకుంటున్నావు? హానెస్ట్గా నాకు చెప్పొద్దు, మీకు మీరే చెప్పుకోండి. ఎడ్జ్ కోసం తీసుకుంటున్నారా? ప్రాబబిలిటీ కోసమా? లేకపోతే మీ సిస్టమ్ చెప్పిందా కొట్ట పెద్ద పొజిషన్ సైజ్ కొట్టని? లేదు, ఈగో కోసం. ఈగో కోసం తీసుకుంటాం మనం పెద్ద పెద్ద పొజిషన్స్. నీ ఈగో ఏముంటుంది? రియల్ ట్రేడర్స్ పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకుంటారు, అందుకే వాళ్ళకి అంత పెద్ద పెద్ద ప్రాఫిట్లు వస్తాయండి. చిన్న పొజిషన్ తీసుకుంటే సీరియస్నెస్ అనేది ఉండదు అని అనుకుంటాం. ఈ ట్రేడ్తో నేను ఒక కమిటెడ్ ట్రేడర్ని అని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటావు. మార్కెట్కి ఒక విషయం అసలు తెలియదు, మార్కెట్కి నువ్వెవరో తెలీదు, నీ అకౌంట్ ఏంటో తెలీదు, నువ్వు ఎంట్రీ తీసుకున్నావన్న సంగతి కూడా తెలీదు, నీ ఎగ్జిట్ కూడా తెలీదు మార్కెట్కి. ఒక పెద్ద పొజిషన్ సైజ్ తీసుకున్నప్పుడు ఒక ప్రాబబిలిస్టిక్ ఈవెంట్ని పర్సనల్ రిఫరెండంగా మార్చుకుంటున్నారు అందరూ. ఈ ట్రేడ్ సక్సెస్ అయితే నేను గుడ్ ట్రేడర్ని, ఈ ట్రేడ్ లాస్ అయితే
నేను ఫెయిల్యూర్ని అని. ఇదేమన్నా ఆర్య సినిమానా? కప్పులో రాయి పడితే నా లవ్ సక్సెస్, కప్పులో రాయి పడకపోతే నా లవ్ ఫెయిల్ అని అనుకోవడానికి. ఇది ట్రేడింగ్ కాదు. నీ సెల్ఫ్ వర్త్ని మార్కెట్లో పెట్టి గ్యాంబ్లింగ్ చేయడం అంటారు దీన్ని. అదొక గేమ్. నువ్వు ఎప్పటికీ గెలవలేని గేమ్. గెలవాలంటే తగ్గాలి. పొజిషన్ సైజ్ అనేది తగ్గిస్తేనే మైండ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇది మీకు ఎటకారంగా అనిపించినా కానీ ఇదే నిజం. చిన్న పొజిషన్ సైజ్ అంటే నీకు కాన్ఫిడెన్స్ తక్కువ అని కాదు. చిన్న పొజిషన్ సైజ్ అంటే నువ్వు చాలా స్మార్ట్ అని అర్థం. ఒకసారి ఫ్రాంక్గా చెప్పండి, పెద్ద పెద్ద పొజిషన్ సైజులు తీసుకొని మీరు ఎన్నిసార్లు సక్సెస్ అయ్యారు, ఎన్నిసార్లు పెద్ద పెద్ద లాసులు చూశారు? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఒక ట్రేడ్ తీసుకున్నావు అకౌంట్లో 1% రిస్క్తో. ట్రేడ్ తీసుకున్న తర్వాత నీ బ్రీతింగ్ అనేది చేంజ్ అవ్వదు. ప్రతి ఒక్క నిమిషం అలా ఫోన్ పట్టుకొని ఫోన్నే చూస్తూ కూర్చోవు. ఆ ట్రేడ్ గురించి అతిగా ఆలోచించవు. స్టాప్ లాస్ హిట్ అయినా కానీ సర్లే ప్రాసెస్లో భాగమే ఇదంతా, నెక్స్ట్ ట్రేడ్లో చూసుకుందాం అని అనుకుంటావు. అదే ట్రేడ్ ప్రాఫిట్లో ఉంటే వెళ్ళవురా ప్రశాంతంగా, టార్గెట్కి వెళ్ళి కొడుతుంది, హోల్డ్ చేయి అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఆ స్టేట్లో మైండ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. నీ సెటప్ క్లారిటీతో కనిపిస్తుంది. ఎంట్రీ అనేది కాన్ఫిడెన్స్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అసలు ఉండదు. ఎమోషనల్ నెగోషియేషన్ ఉండదు. రూల్స్తో ఫైట్ చెయ్యవు. ఇదేమిటో తెలుసా? దీన్నే ఫ్రీడమ్ అంటారు. ఫియర్ నుంచి ఫ్రీడమ్, యాంగ్జైటీ నుంచి ఫ్రీడమ్, నిన్ను నువ్వే మోసం చేసుకోవడం నుంచి ఫ్రీడమ్. ఆ ఫ్రీడంలో మొదటిసారి నిజంగా నువ్వు నిజమైన ట్రేడ్ని చేయగలుగుతావు. కాంపౌండింగ్ గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. నెల రోజుల్లో అకౌంట్ డబల్ అవ్వాలి అని అనుకుంటారు, హ్యూజ్ రిటర్న్స్ రావాలి అని అనుకుంటారు, ఫాస్ట్గా రిచ్ అయిపోవాలి అని అనుకుంటారు. కానీ అది అవ్వదు. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా అది అవ్వదు. కాంపౌండింగ్ అంటే ఒకే ఒక వర్డ్లో చెప్పాలి అంటే డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే స్థిరత్వం. అకౌంట్ బ్లోప్ అవనీయకుండా గేమ్లోనే నిలబడి ఉండడం, వీక్ ఆఫ్టర్ వీక్, మంత్ ఆఫ్టర్ మంత్ ఆపకుండా, గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోకుండా. ఒక ట్రేడర్ ఉన్నాడు, నాకు బాగా తెలిసిన అతను. చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకునేవాడు. ఒకరోజు 15,000 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత రోజు ఓవర్ సైజ్డ్ పొజిషన్తో ట్రేడ్ చేశాడు. ఓ 25,000 లాస్ వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్లో నెక్స్ట్ డే ఇంకా బిగ్గర్ పొజిషన్ తీసుకున్నాడు. ఇంకా పెద్ద పొజిషను, లాస్ వచ్చింది. అకౌంట్ 0 అయిపోయింది. మళ్ళీ సాటర్డే అండ్ సండే క్యాపిటల్ కోసం ట్రై చేస్తున్నాడు. మండేకి రెడీ చేయాలిగా మళ్ళీ. ఇంకొక ట్రేడర్ ఉన్నాడు, వెరీ స్మాల్ అకౌంట్, కన్సిస్టెంట్ పొజిషన్స్. ఫస్ట్ వీక్ కొంచెం ప్రాఫిట్, సెకండ్ వీక్ లాస్, థర్డ్ వీక్ ప్రాఫిట్. ఇక్కడ పెద్ద డ్రామా ఏం లేదు ఆ అకౌంట్లో, ఎక్సైటింగ్గా కూడా ఏం లేదు, అంత ఇంప్రెసివ్ కూడా లేదు ఆ అకౌంట్. కానీ ఒక సంవత్సరం తర్వాత ఫస్ట్ ట్రేడరు ట్రేడింగ్ని రీస్టార్ట్ చేస్తున్నాడు, మళ్ళీ మండేకి మనీ అరేంజ్ చేసుకుంటూ. రెండో ట్రేడరు క్వైట్గా అకౌంట్ని కాంపౌండ్ చేస్తున్నాడు. ఒక్క ట్రేడ్ ఒక పెద్ద రిటర్న్ ఇచ్చినందువల్ల కాదు, ఒక ట్రేడ్ కూడా అతని అకౌంట్ని డిస్ట్రాయ్ చేయలేదు. ఒక్క ట్రేడ్, ఎయిదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్, అతని అకౌంట్ డిస్టర్బ్ అవ్వలేదు ఆ ట్రేడ్ వల్ల. అదే కాంపౌండింగ్. కాంపౌండింగ్ చెయ్యాలి అంటే నిదానంగా వెళ్ళాలి. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది.
చాలా కాలం ట్రేడర్స్తో కూర్చున్నాను. సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎక్సైటింగ్గా కనిపించరు, వాళ్ళంత ఫేమస్ కాదు. ఒకే ఒక ట్రేడ్లో ₹1,00,00,000 సంపాదించాను అనే స్టోరీస్ వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళు ఒక్క పని మాత్రమే డిసిప్లిన్తో చేస్తారు, అందుకే సర్వైవ్ అవుతారు. అకౌంట్ని సున్నా చేయరు, ఎమోషనల్గా బ్రోక్ అవ్వరు. గేమ్లో ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండిపోతారు. ఎడ్జ్ వర్కౌట్ అవ్వడానికి, కన్సిస్టెన్సీ కాంపౌండ్ అవ్వడానికి, ట్రేడింగ్లో స్థిరంగా నిలబడడానికి బ్రహ్మాండంగా సరిపోతుంది. ఎక్సైట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా ఓవర్ రేటెడ్. ఎక్సైట్మెంట్ అంటే ఎమోషనల్ ఇంటెన్సిటీ. ఎమోషనల్ ఇంటెన్సిటీ అంటే ట్రేడింగ్లో అదొక పెద్ద ఎనిమి. నీకు కావాల్సింది ట్రేడింగ్లో కామ్నెస్, క్లారిటీ, కన్సిస్టెన్సీ. ఇవి 3 వస్తాయి ఎప్పుడు? ఓన్లీ వెన్ యూ ట్రేడ్ విత్ స్మాల్ పొజిషన్ సైజ్. అంతే. పొజిషన్ సైజ్ అనేది ఎంత చిన్నగా ఉండాలంటే ఆ పొజిషన్ని చూస్తున్నప్పుడు నీకు బోర్గా అనిపించాలి, అంత చిన్నగా ఉండాలి. నీ గుండె కూడా రియాక్ట్ అవ్వకూడదు. కొంచెం సేపటికి ట్రేడ్ తీసుకున్నావన్న సంగతి కూడా మర్చిపోవాలి, అలా ఉండాలి. ట్రేడింగ్ అనేది కష్టం, అది నిజం. మార్కెట్ అన్ప్రెడిక్టబుల్, అంతే, అది కూడా నిజమే. ప్రతి ట్రేడ్ అవుట్కమ్ము నీ చేతుల్లో ఉండదు, అది నిజం. కానీ నీ ప్రాసెస్ నీ చేతుల్లో ఉంటుంది, నీ ఎగ్జిక్యూషన్ నీ చేతుల్లో ఉంటుంది, నీ పొజిషన్ సైజ్ నీ చేతుల్లోనే ఉంటుంది. మనము ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలం. గుడ్ ట్రేడింగ్ పాసిబుల్ అయ్యే ఎన్విరాన్మెంట్, రూల్స్ ఫాలో అయ్యే ఎన్విరాన్మెంట్, మన ఎడ్జ్ వర్కౌట్ అయ్యే ఎన్విరాన్మెంట్. ఆ వాతావరణము ఒకే ఒక డెసిషన్తో స్టార్ట్ అవుతుంది. ఆ డెసిషన్ ఏంటంటే పొజిషన్ సైజ్ తగ్గించడం. పొజిషన్ సైజ్ అనేది ఎక్సైటింగ్గా అనిపించే దానికంటే బోరింగ్గా ఉండాలి. కామ్నెస్ మెయింటైన్ చేయగలిగే అంత చిన్నగా ఉండాలి పొజిషన్ సైజ్. రూల్స్ ఫాలో అవ్వగలిగే అంత చిన్నగా ఉండాలి పొజిషన్ సైజ్. నువ్వు నీ అకౌంట్ని సున్నా చేసుకోకుండా సంవత్సరం తర్వాత కూడా సర్వైవ్ అవ్వగలిగే అంత చిన్నగా ఉండాలి. ఎందుకంటే సర్వైవల్ అనేది ఫౌండేషన్. సర్వైవల్ లేకుండా నీ స్కిల్ అనేది పనికిరాదు, ఏం చేయలేదు. సర్వైవల్ లేకుండా గ్రోత్ అనేది ఉండదు. సర్వైవల్ లేకుండా నీకు కాంపౌండింగ్ అనేది లేదు. పెద్ద పొజిషన్ తీసుకోవడం అనేది అదేం సాహసం చేయరా డెంబకాలాగా బ్రేవరీ కాదు. కామ్గా ట్రేడ్ చేయడం అదే బ్రేవరీ. పెద్ద పొజిషన్ తీసుకోవడం కాన్ఫిడెన్స్ కాదు. రూల్స్ ఫాలో అవ్వడం అదే నిజమైన కాన్ఫిడెన్స్. పెద్ద రిస్క్ తీసుకోవడం అనేది స్ట్రెంగ్త్ కాదు. చిన్న చిన్న రిస్క్తో కన్సిస్టెంట్గా ఉండడం అదే స్ట్రెంగ్త్. వారంలో అకౌంట్ సున్నా చేసుకోవడము, సంవత్సరం అయినా కానీ అకౌంట్కి ఏం కాకుండా పెరుగుతూ ఉండడానికి చాలా తేడా ఉంది. పొజిషన్ సైజు తగ్గించడం అంటే నువ్వు తగ్గినట్టు కాదు, నీ మైండ్ పెరగడం స్టార్ట్ అయ్యింది అనే దానికి సాక్ష్యం. ఈ వీడియో నీ ట్రేడింగ్లో, నీ స్ట్రగ్లింగ్ జర్నీలో ఒక్క మార్పు అయినా తీసుకొస్తుందా? పొజిషన్ సైజు తగ్గిస్తారా లేదా? కామెంట్స్లో చెప్పండి. నీ స్ట్రగ్లింగ్ ఫేస్ నుండి నువ్వు బయటికి వస్తే అదే చాలు. మైండ్ పవర్ వాల్ట్ లోతుకు వెళ్ళే ధైర్యం ఉన్న వాళ్ళకు మాత్రమే. బాయ్.